హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవ్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేస్తున్నామంటే టాపిక్స్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, ఇంకా జాన్ డూయే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్పారన్నది, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్, ఇంకా కొన్ని సీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి? దీన్ని ప్రగతిశీల విద్య అంటాం. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే టీచింగ్ ఎలా ఉండాలి, టీచ్ చిల్డ్రన్ హౌ టు థింక్ రాదర్ దెన్ రిలేయింగ్ ఆన్ రూట్ మెమరైజేషన్. ఒకప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది? బట్టి విధానంగా ఉండేది. అంటే టీచర్ ఏం చెప్తే దాన్ని నేర్చుకొని వెళ్ళాలి. దాన్ని ఎందుకు అలా ఉంది, అసలు ఎందుకు అలా చదవాలి అని క్వశ్చన్స్ అనేవి అడగకూడదు స్టూడెంట్స్. ఇది ట్రెడిషనల్ మెథడ్, ఓల్డ్ మెథడ్. ఒకప్పుడు ఎడ్యుకేషన్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉండాలి? ఎడ్యుకేషన్ వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్ చేసే రకంగా ఉండాలి. వాళ్ళ డెవలప్మెంట్ జరిగే విధంగా, వాళ్ళు కొత్త స్కిల్స్ నేర్చుకునే విధంగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. ఈ ఓల్డ్ ఎడ్యుకేషన్ సిస్టంలో టీచర్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవాళ్ళు. పిల్లలు సైలెంట్గా వినేవాళ్ళు. అంటే వాళ్ళు ప్యాసివ్ లెర్నర్స్ అనొచ్చు. ఎటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్ లేకుండా వినేవాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే చిల్డ్రన్స్ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదైతే నేర్చుకోవడంలో, లెర్నింగ్ ప్రాసెస్లో చిల్డ్రన్ అనేవారు ఇంపార్టెంట్ అని ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చెప్తుంది. పిల్లలు ఎలా నేర్చుకుంటారంటే లెర్నింగ్ బై డూయింగ్. వాళ్ళు యాక్టివిటీస్ చేయడం ద్వారా, వాళ్ళ చేతులతో వాళ్ళు చేయడం ద్వారా నేర్చుకుంటారు. ఇక్కడ టీచర్ ఓన్లీ హెల్ప్ మాత్రమే చేస్తుంది. అంటే ఫెసిలిటేటర్గా మాత్రమే ఉంటుంది. వాళ్ళకి ఎక్కడైతే కష్టం అనిపిస్తుందో అక్కడ హెల్ప్ చేయడానికి టీచర్ ఉంటుంది. కానీ టీచరే మొత్తం చెప్తుందా అంటే లేదు. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెసన్ పౌల్ట్రీ ఫామ్ గురించి ఉన్నట్లయితే దాన్ని లెసన్ చెప్పకుండా ఒకసారి దగ్గరలో ఉండే పౌల్ట్రీ ఫామ్కి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దాన్ని చూసి ఆ పిల్లలు ఇంకెప్పుడు మర్చిపోరు. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఈ రకంగా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది లెర్నింగ్ బై డూయింగ్. ఇప్పుడు ఉన్న టెక్స్ట్ బుక్స్లో చూసినట్లయితే మనం ప్రతి లెసన్లో యాక్టివిటీస్, ప్రతి టాపిక్కి యాక్టివిటీస్ అనేది గమనిస్తాం. ఒకప్పుడు బుక్స్ ఎలా ఉండేవి? అసలు యాక్టివిటీస్ లేకుండా ఓన్లీ థియరీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఫస్ట్ యాక్టివిటీ. టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ఏముంటుంది? యాక్టివిటీ ఉంటుంది. ఆ తర్వాత దానిపైన క్వశ్చన్స్ అడగడం. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉంది చూడండి. వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసే రకంగా, మరియు వాళ్ళ ఈ ఏదైతే నేర్చుకుంటున్నారో ఆ విద్య అనేది, ఆ లెర్నింగ్ అనేది రియల్ లైఫ్లో యూజ్ అయ్యే విధంగా ఉంటుంది. ఒక టాపిక్ రిఫ్రాక్షన్స్ గురించి ఉన్నప్పుడు ఇలా ఫస్ట్ ఒక గ్లాస్ చూపించి ఈ పెన్సిల్ ఎందుకు ఇలా బెండ్ అయింది అని క్వశ్చన్స్ అడగడం వల్ల పిల్లల్లో వాళ్ళ కొత్త క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. ఎందుకు అలా బెండ్ అయింది అని వాళ్ళలో క్యూరియాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ రకంగా వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్తో టెక్స్ట్ బుక్స్ రీడ్ చేయడం, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇలా నేర్చుకోవాలని ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ చెప్తుంది. ఇంకా వాటర్ డెన్సిటీ, ఆయిల్ డెన్సిటీ డిఫరెంట్ అని చెప్పడానికి ఇలా యాక్టివిటీస్ చేసినప్పుడు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళ రియల్ లైఫ్లో కూడా దీన్ని కంపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర చేయడానికి. సో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి వాళ్ళ రియల్ లైఫ్లో ఉన్నట్లయితే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, డైలీ పెన్సిల్ చూస్తుంటారు, గ్లాస్ చూస్తుంటారు, ఇంకా వాటర్, ఆయిల్ ఇవన్నీ డైలీ చూసేవే. కానీ వీటి ద్వారా కూడా మనం లెసన్స్ నేర్చుకోవచ్చు అని పిల్లలు అర్థం చేసుకొని దీన్ని ఇంటి దగ్గర వాళ్ళ నిత్య ఏదైతే డైలీ లైఫ్లో కంపేర్ చేయడం, దీని వల్ల వాళ్ళలో ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం కూడా ఏదైనా యూజ్ ఉందంటేనే ఏదైనా నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు ఈ క్లాసెస్, ఎగ్జామ్స్ లేకపోతే క్లాసెస్ వింటారా అంటే లేదు. సో ఎగ్జామ్స్ కోసం ఇప్పుడు ఈ క్లాసెస్ చూస్తున్నాం. ఇంకా టీచింగ్ కోసం, పిల్లల సైకాలజీ తెలుసుకోవడం కోసం ఈ క్లాసెస్ చూస్తున్నాం. అది ఇంపార్టెంట్ కాబట్టి. ఇలా పిల్లలు కూడా ఏదైనా విషయం యూజ్ అవుతుంది వాళ్ళకు అనిపించినప్పుడే వాళ్ళు కూడా దాన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది ఎవరికి ఇంపార్టెన్స్ ఇచ్చింది? చిల్డ్రన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. జాన్ డూయే ఇతను ఫాదర్ ఆఫ్ ది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. ఈ జాన్ డూయే ఇతను ఒక అమెరికా సైకాలజిస్ట్. ఇతను ఎడ్యుకేషన్ గురించి ఏం చెప్తాడంటే ఎడ్యుకేషన్ అనేది ఒక సోషల్ ప్రాసెస్. మనం టెక్స్ట్ బుక్స్ నుంచి మాత్రమే కాదు, సొసైటీ నుంచి కూడా ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. ఇంటరాక్షన్స్ వల్ల, ఫ్రెండ్స్ని కలవడం వల్ల కూడా ఎడ్యుకేషన్ జరుగుతుంది అని జాన్ డూయే అంటారు. ఇంకా ఎడ్యుకేషన్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, ఇది గ్రోయింగ్ ప్రాసెస్, ఇది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది అని అంటారు.
ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ప్రిపరేషన్ ఫర్ లైఫ్ బట్ ఈజ్ లైఫ్ ఇట్ సెల్ఫ్. మనం ఏదైతే చదువుతున్నామో, ఏదైతే నేర్చుకుంటున్నామో అది లైఫ్ కోసం కాదు, అదే ఒక లైఫ్. అంటే మనం ఏది నేర్చుకుంటున్నామో అదే ఒక లైఫ్ అని అన్నాడు. ఈ లైఫ్లోనే ఎడ్యుకేషన్, మనం నేర్చుకునే ప్రతిదీ కూడా ఎడ్యుకేషనే. ఇప్పుడు ఇందాక చూసాం కదా, గ్లాస్, వాటర్, అవన్నీ మనం డైలీ లైఫ్లో చూస్తాం. సో దానిలోనే సైన్స్, మనకి ఏదైతే నేర్చుకుంటున్నామో, మన టెక్స్ట్ బుక్స్లో ఏదైతే ఉందో మన రియల్ లైఫ్లో కూడా అదే ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది లైఫ్ అవుతుంది. అది లైఫ్కు యూజ్ అయ్యేది, ప్రిపరేషన్ అయితే కాదు. ఎడ్యుకేషనే ఒక లైఫ్ అని జాన్ డ్యూయీ అన్నాడు. ఇతను ల్యాబొరేటరీ స్కూల్స్ని కూడా స్టార్ట్ చేశాడు యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో. ఈ ల్యాబొరేటరీ స్కూల్స్ అంటే ఏంటి? పిల్లలు ఇలా బట్టి విధాన మెమొరైజేషన్ వల్ల కాకుండా వాళ్ళు యాక్టివిటీస్ చేస్తూ, ల్యాబ్స్ అంటే ఏంటి? వాళ్ళు యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ చేయడం ద్వారా లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. ఇలా నేర్చుకోవడానికి ఇతను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఇంకా కరికులం అనేది ఒకప్పుడు ఎలా ఉండేది? నేర్చుకోవాలంటే, లెర్నింగ్ ప్రాసెస్ జరగాలంటే ఏమేమి ఇంపార్టెంట్? టీచర్ ఇంపార్టెంట్, ఇంకా స్టూడెంట్స్ ఇంపార్టెంట్, కరికులం కూడా ఇంపార్టెంటే. కరికులం అంటే ఏంటి? ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో, ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళ టీచింగ్ కోసం, ఇవన్నీ ఇంపార్టెంటే. సో ఇక్కడ ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుంది? ఓల్డ్ మెథడ్ ఏమో ఇక్కడ టీచర్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. గురువు ఏం చెప్తే అది నేర్చుకోవాలని ఓల్డ్ మెథడ్ చెప్తుంది. ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో టీచర్ లేకపోయినా పిల్లలు నేర్చుకోగలరు ఈ రియల్ లైఫ్ ద్వారా, సోషల్ ఇంటరాక్షన్స్ వల్ల. టెక్స్ట్ బుక్ లేకపోయినా పిల్లలు నేర్చుకోగలరు. కానీ ఇక్కడ ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారంటే పిల్లలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సో దీన్ని ఏమంటారు? చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటారు. ఇక్కడ చూడండి పిక్చర్లో, చైల్డ్ లెర్న్ చేయడానికి వీళ్ళు ఇక్కడ టీచర్స్ కానివ్వండి, కరికులం కానివ్వండి, ఇవన్నీ చిల్డ్రన్కి ఒక యూజ్ అయ్యే టూల్స్ లాగా ఉపయోగపడతాయి, ఒక సాధనాల్లాగా మాత్రమే యూజ్ అవుతాయి. కానీ మొత్తం ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది? పిల్లల ద్వారా మాత్రమే జరుగుతుందని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చెప్తుంది. చిల్డ్రన్స్ అనే వాళ్ళను సెంటర్ రోల్ ప్లే చేస్తారని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ చెప్తుంది. టీచర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో టీచర్స్ అనేవాళ్ళు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. చిల్డ్రన్ అనేవారు ప్యాసివ్ లెర్నర్స్గా ఉంటారని అనొచ్చు. సో ఈ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్లో టీచర్ అనేవాళ్ళు ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలి. ఫెసిలిటేటర్ అంటే ఏంటి? ఎవరైతే ఫెసిలిటీస్ కల్పిస్తారో, వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకా ఆ ప్రాసెస్ని ఈజీ చేస్తారో వాళ్ళని ఫెసిలిటేటర్ అంటాం. వాళ్ళు నేర్చుకునే ప్రాసెస్ని ఈజీ చేయడం. ఇంకా ఇన్స్ట్రక్టర్గా, టీచర్ అనేవాళ్ళు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అండ్ నాట్ అన్ ఇన్స్ట్రక్టర్. టీచర్ నాట్ ఇన్స్ట్రక్టర్గా ఉండొద్దన్నారు. ఇన్స్ట్రక్టర్ అంటే ఏంటి? వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా చెప్పే వాళ్ళను ఇన్స్ట్రక్టర్ అంటాం. ఇన్స్ట్రక్టర్కి ఫెసిలిటేటర్కి డిఫరెన్స్ ఏంటి చూడండి. పిల్లవాడు ఒక యాక్టివిటీ చేస్తున్నాడు, లేకపోతే ఒకటి నేర్చుకుంటున్నాడు. ఎక్కడైతే ఈ పిల్లవానికి కష్టంగా అనిపించిందో అప్పుడు హెల్ప్ చేస్తే టీచర్ వాళ్ళని ఫెసిలిటేటర్ అంటారు. ఈ పిల్లవానికి అవసరం లేకపోయినా స్టార్టింగ్ నుంచి ఈ పిల్లవానికి ఏదైతే ఈజీగా ఉందో ఆ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని ఇన్స్ట్రక్టర్ అంటారు. టీచర్ ఎలా ఉండాలి? ఫెసిలిటేటర్గా ఉండాలి. అంటే పిల్లవానికి ఎక్కడ హార్డ్ అనిపిస్తే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ థింకింగ్ స్కిల్ని ఇంప్రూవ్ చేయడం అనేది చేయాలి. సో నెక్స్ట్ చూడండి, క్లాస్ రూమ్ అనేది ఎలా ఉండాలంటే డెమోక్రటిక్గా ఉండాలి. ఒక క్లాస్ రూమ్లో పిల్లలు ఉన్నప్పుడు, డెమోక్రటిక్ అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటాం. ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అంటాం. అంటే ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అంటాం కదా. సో క్లాస్ రూమ్ కూడా పిల్లల కోసం డిజైన్ అయి ఉండాలి. పిల్లల ఆలోచనలు ఇంప్రూవ్ చేసేలాగా, పిల్లల ఇమాజినేషన్ థింకింగ్ ఇంప్రూవ్ చేసేలాగా వాల్స్కి చార్ట్స్ ఉండడం, ఇంకా యాక్టివిటీస్ అనేది అక్కడనే పెట్టడం, వాళ్ళ థింకింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం, ఈజీగా వాళ్ళు లర్న్ చేసేటట్టు ఎన్విరాన్మెంట్ కల్పించడం, ఇలా ఉండాలి. డెమోక్రటిక్ అంటే ఇంకా వాళ్ళ స్పీచ్, వాళ్ళ ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ ఫీలింగ్స్ని, వాళ్ళ థాట్స్ని ఎక్స్ప్రెస్ చేసేలాగా ఫ్రీగా ఉండాలి. అందరినీ ఈక్వల్గా చూడాలి. ఇలా క్లాస్ రూమ్ ఉండాలి. రిస్ట్రిక్షన్స్తో క్లాస్ రూమ్ ఉండొద్దు. పిల్లవాడు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు నీకు తెలీదు కూర్చో అని ఇలా స్ట్రిక్ట్గా క్లాస్ రూమ్ అనేది ఉండొద్దు. ఇంకా వాళ్ళను మోటివేట్ చేయాలి క్వశ్చన్స్ అడిగేటట్లు. ఇంకా వాళ్ళ ఏదైతే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని
ఎక్స్ప్లోర్ చేసేటట్టు, వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడం ద్వారా నేర్చుకునేటట్లు పిల్లల్లో ఇంకా మోటివేషన్ అనేది కల్పించాలి టీచర్. సో ఈ రకంగా పిల్లలు వాళ్ళు ఇండివిజువల్గా అయినా నేర్చుకోవచ్చు, గ్రూప్గా అయినా నేర్చుకోవచ్చు డిస్కషన్స్ ద్వారా కూడా. ఈ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఏం చెప్తుందంటే కరికులం అనేది పిల్లవానికి అవసరమయ్యేట్టు చేంజ్ అవ్వాలి. ఓల్డ్ మెథడ్లో ఏమవుతుందంటే ట్రెడిషనల్ మెథడ్, అప్పుడు కరికులంలో బుక్లో ఏది ఉంటే పిల్లలు అది చదవాలి. కానీ ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఏముందంటే పిల్లవాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు, వాళ్ళకి ఎలా చెప్తే ఈజీగా ఉంటుంది అనేది ఆ రకంగా దానిపైన టెక్స్ట్ బుక్స్ అనేవి డిజైన్ కావాలి. సో పిల్లల పైన డిపెండ్ అయ్యి టెక్స్ట్ బుక్స్ అనేది వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో ఆ రకంగా డిజైన్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకా టీచర్ కూడా చెప్పే విధానం కూడా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఒకప్పుడు పిల్లవానికి ఏదైనా రాకపోతే అది ఎవరి ఫాల్ట్, పిల్లల ఫాల్ట్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు టీచర్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి పిల్లలకు రావట్లేదు. అంటే ఇక్కడ సెంటర్లో లెవెల్ ప్లే చేస్తున్నారు చిల్డ్రన్స్, వాళ్ళకు ఇవి ఊకే సాధనాలు మాత్రమే, ఒక టూల్స్గా ఉపయోగపడుతున్నారు టీచర్స్ కానివ్వండి, కరికులం కానివ్వండి. నెక్స్ట్ సీటెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన ఎలా అడిగారు అన్నది చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫీచర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్? ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క ఫీచర్ ఏంటి అని అన్నారు. ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఎంఫసిస్ ఆన్ స్కోరింగ్ గుడ్ మార్క్స్. గుడ్ మార్క్స్ కోసమా ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే? ఇంకా ఫ్రీక్వెంట్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్స్ కోసమా? ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఇన్స్ట్రక్షన్ బేస్డ్ సాల్లీ ఆన్ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్స్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే గుడ్ మార్క్స్ కోసం, స్కోరింగ్ కోసం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కాదు. వాళ్ళలో థింకింగ్ ప్రాసెస్, వాళ్ళు లెర్న్ చేయడం, కొత్తవి నేర్చుకోవడం కోసం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఫ్రీక్వెంట్ టెస్ట్లు, ఎగ్జామ్స్ కోసం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కాదు. ఇక్కడ చూడండి ఆప్షన్ డి, ఇన్స్ట్రక్షన్ బేస్డ్ సోల్లీ ఆన్ ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్. ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ టెక్స్ట్ బుక్లో ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడమే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని అన్నారు. అలా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ కాదు. మనకు జాన్ డూయే చెప్పారు కదా, ఎక్కడి నుంచి నేర్చుకుంటాం మనం? సొసైటీ నుంచి కూడా నేర్చుకుంటాం. సో లెర్నింగ్ అనేది ఒక సోషల్ ప్రాసెస్ అని అన్నారు. కాబట్టి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ద్వారా నేర్చుకోవడం అనేది, ఓన్లీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వడం అనేది రాంగ్. ఆప్షన్ సి చూడండి, ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కరోనా టైంలో టైం టేబుల్లో కానీ సిలబస్లో కానీ చేంజెస్ అనేవి జరిగాయి. ఇలా ఎందుకు చేంజ్ చేశారు? ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి? ఎప్పుడైనా చేంజ్ చేయగలిగేటట్టు ఉండడం. సో ఇలా చేంజ్ చేయడం వల్ల పిల్లలపైన బర్డెన్ తగ్గుతుంది. టైంకి తగ్గట్టు, సిచ్యువేషన్కి తగ్గట్టు టైం టేబుల్లో చేంజెస్ అనేవి జరగాలి. ఇది ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ సూచిస్తుంది. ఒక పిల్లవాడు ఒక టాపిక్ని ఈజీగా లెర్న్ చేయగలడు. ఇంకా కొంతమంది పిల్లలు తొందరగా నేర్చుకోగలరు, కొంతమంది పిల్లలు లేట్గా నేర్చుకోగలరు, కొంచెం టైం తీసుకొని నేర్చుకోగలరు. ఇలా ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు, ఒకరు డల్గా నేర్చుకునే వాళ్ళు, ఒకరు బ్రైట్ స్టూడెంట్ ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే రకంగా చెప్తే అర్థమవుతుందా అంటే లేదు. ఎవరైతే తొందరగా నేర్చుకునే పిల్లవాళ్ళు ఉంటారో వాళ్ళకు బోరింగ్గా అనిపిస్తుంది. ఇంకా డల్ స్టూడెంట్కి ఏమనిపిస్తుంది? ఇంకా నాకు ఈ ప్రాసెస్ రాదు, నాకు ఈ టాపికే రాదు, అసలు నాకు చదివే రాదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే డల్గా ఉంటారో, వాళ్ళు కొంచెం లేట్గా నేర్చుకుంటారో వాళ్ళ కోసం విజువల్స్, ఆడియో వీడియో క్లిప్స్ చూపించడం, వాళ్ళకి ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరగాలి. ఇంకా బ్రైట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు నెక్స్ట్ ఇంకా దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చేస్తే ఇద్దరికి యూజ్ అయ్యేటట్లు ఉంటుంది ఆ కరికులం. సో ఇలా టైం టేబుల్ కూడా అవసరానికి తగ్గట్టు చేంజ్ చేసే విధంగా ఉండాలి. వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా వాళ్ళలో ఇంటరాక్షన్స్ జరిగేటట్టు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకునేటట్లు. ఒక పిల్లవానికి ఒక టాపిక్ బాగా వస్తే ఇంకొక పిల్లవానికి రాకపోతే ఇద్దరు మాట్లాడుకోవడం, ఇంటరాక్షన్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు, ఒకరికి ఒకరు నేర్పించడం అనేటట్లు వాళ్ళ డిస్కషన్స్ జరిపేలాగా, వాళ్ళ ద్వారా వాళ్ళే, టీచర్ హెల్ప్ లేకుండా వాళ్ళే నేర్చుకునేలాగా వాళ్ళను ప్రేరేపించాలి. సో ఫ్లెక్సిబుల్ టైం టేబుల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అకార్డింగ్ టు జాన్ డూయే? జాన్ డూయే ప్రకారం ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని?
దేర్ షుడ్ నాట్ బి ప్లేస్ ఫర్ డెమోక్రసీ ఇన్ క్లాస్ రూమ్. డెమోక్రసీకి క్లాస్ రూమ్లో ప్లేస్ లేదు. స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ సోషల్ ప్రాబ్లమ్స్ దెమ్సెల్వ్స్. క్యూరియాసిటీ డస్ నాట్ బిలాంగ్ టు ద ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ స్టూడెంట్స్, రాదర్ ఇట్ ఈస్ టు బి కల్టివేటెడ్. స్టూడెంట్స్ షుడ్ బి అబ్జర్వ్డ్ అండ్ నాట్ హియర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి, డెమోక్రసీకి ఇక్కడ నాట్ అన్నారు, డెమోక్రసీ లేకుండా ఉండాలి క్లాస్ రూమ్లో అన్నారు. అంటే డెమోక్రసీ లేకపోతే ఏమవుతుంది, వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ థింకింగ్ని వాళ్ళ థాట్స్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. ఇలా ఎక్స్ప్రెస్ చేయలేనప్పుడు వాళ్ళ మధ్య ఇంటరాక్షన్స్ జరగవు, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ అనేది ఇంప్రూవ్ కాదు. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మనం క్లాస్ రూమ్ డిజైన్ చేసేదే పిల్లల కోసం. స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయగలరు, వాళ్ళు ఎలా మాట్లాడగలరు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్, షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ సోషల్ ప్రాబ్లమ్స్. ఆప్షన్ 3 చూడండి, క్యూరియాసిటీ డస్ నాట్ బిలాంగ్ టు ద ఇన్హెరెంట్ నేచర్ ఆఫ్ స్టూడెంట్, రాదర్ ఇట్ ఈస్ టు బి కల్టివేటెడ్. క్యూరియాసిటీ అనేది పిల్లల్లో ఏదైతే క్యూరియాసిటీ ఉంటుందో, నేర్చుకోవాలని డిసైర్ ఉంటుందో అది వాళ్ళకు ఉండదు, అది బయట నుంచి సృష్టించబడుతుంది అన్నారు. పియాజే ఏమని చెప్పాడు, పిల్లల్ని లిటిల్ సైంటిస్ట్ అన్నాడు. అంటే వాళ్ళు సైంటిస్ట్, వాళ్ళలో ముందే కొన్ని తెలుసుకోవాలి, పరిశోధించాలి అని, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆతృత వాళ్ళలో ఉంటుంది. కాబట్టి క్యూరియాసిటీ మనం బయట నుంచి అందించాలనేది రాంగ్ అవుతుంది. వాళ్ళలో పుట్టుకతోనే కొంచెం వాళ్ళ లోపల ఆల్రెడీ స్కిల్స్ ఉంటాయి. స్టూడెంట్స్ షుడ్ బి అబ్జర్వ్డ్ అండ్ నాట్ హియర్డ్. వాళ్ళు ఓన్లీ అబ్జర్వ్ చేస్తారు, విన్నరు క్లాస్ రూమ్లో అన్నది కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ బి చూడండి, స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు సాల్వ్ సోషల్ ప్రాబ్లమ్స్ దెమ్సెల్వ్స్. వాళ్ళు సోషల్ ప్రాబ్లమ్స్ని వాళ్ళంతకు వాళ్ళే సాల్వ్ చేయగలరు. జాన్ డూయే కూడా ఇదే చెప్పారు కదా. ఇక్కడ లెర్నర్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు టీచర్స్ హెల్ప్ లేకుండా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోగలరు. వాళ్ళకి ఎప్పుడు అవసరమో కావాలి అంటే, వాళ్ళకి ఏదైతే కొంచెం కష్టంగా ఉంటుందో అక్కడ మాత్రమే ఫెసిలిటేటర్ హెల్ప్ కావాలి. సో వాళ్ళంతకు వాళ్ళే నేర్చుకోగలరు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మల్టిపుల్ పెడగాజికల్ టెక్నిక్స్, అసార్టెడ్ లెర్నింగ్ మెటీరియల్, మల్టిపుల్ అసెస్మెంట్ టెక్నిక్స్ అండ్ వేరింగ్ ద కాంప్లెక్సిటీ అండ్ నేచర్ ఆఫ్ ది కంటెంట్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఇక్కడ మల్టిపుల్ పెడగాజికల్ టెక్నిక్స్ అన్నారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పెడగాజికల్ టెక్నిక్స్, టీచింగ్ మెథడ్స్ అంటాం. పెడగాజికల్ టెక్నిక్స్ అంటే ఏంటి, బోధన అభ్యసన జరగడానికి వాడే పద్ధతులు అని చెప్పొచ్చు. వేరే మెథడ్స్ యూస్ చేయడం. అసార్టెడ్ లెర్నింగ్ మెటీరియల్, మల్టిపుల్ అసెస్మెంట్ టెక్నిక్, మెటీరియల్ని లెర్నింగ్ మెటీరియల్స్ని కూడా డిఫరెంట్గా డివైడ్ చేసి యూస్ చేయడం. మల్టిపుల్ అసెస్మెంట్ టెస్ట్లు ఏవైతే అసెస్మెంట్ టెస్ట్లు ఉన్నాయో వాటిని వేరుగా కండక్ట్ చేయడం, అంటే వేరే లెవెల్స్లో కండక్ట్ చేయడం. దేనిపైన ఆధారపడి అంటే కాంప్లెక్సిటీ అండ్ నేచర్ ఆఫ్ కంటెంట్ ఆర్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. వాళ్ళ నేచర్ని బట్టి, వాళ్ళ కెపాసిటీని బట్టి ఇలా వేరు అసెస్మెంట్ టెస్ట్లు పెట్టడం ఇక్కడ ఉన్న దానికి దేనికి సూట్ అవుతుంది అన్నారు. యూనివర్సల్ డిజైన్ ఫర్ లెర్నింగ్, రెమిడియల్ టీచింగ్, డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్, రెసిప్రోకల్ టీచింగ్. ఇక్కడ క్వశ్చన్లో చూస్తే మనకి ఏమని అర్థమవుతుంది, వేరు టీచింగ్ మెథడ్స్ అప్లై చేయడం, వేరు లెవెల్స్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అని అర్థమవుతుంది. యూనివర్సల్ డిజైన్ అంటే ఏంటి, అందరికీ ఒకే రకంగా పెట్టడం. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అందరికీ ఒకే రకంగా టీచింగ్ మెథడ్స్ కానీ ఫాలో అవ్వడం, దాన్ని యూనివర్సల్ డిజైన్ అంటాం. ఇక్కడ వేరుగా అన్నారు కాబట్టి మల్టిపుల్, సో ఇది రాంగ్ అవుతుంది. రెమిడియల్ టీచింగ్ అంటే ఏంటి, ఒక పిల్లవానికి ఏదైనా టాపిక్ రాకపోతే నెక్స్ట్ ఇంకా వేరే మెథడ్స్ యూస్ చేసి వాళ్ళకు అర్థమయ్యేలాగా చేయించడం, చెప్పడం, వాళ్ళకు అర్థమయ్యే వరకు వివిధ రకాల మెథడ్స్ యూస్ చేయడం రెమిడియల్ టీచింగ్ అవుతుంది. నెక్స్ట్, డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అండ్ రెసిప్రోకల్ టీచింగ్. రెసిప్రోకల్ టీచింగ్ అంటే ఏంటి, ఒకరికొకరు పరస్పర బోధన అంటాం. ఒకరికి ఉన్న నాలెడ్జ్ ఇంకొకరికి షేర్ చేసుకోవడం, చెప్పడం అనేది జరుగుతుంది. ఆప్షన్ సి చూడండి, డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ అదే కదా జరిగింది. డిఫరెన్షియేటెడ్ అంటే ఏంటి, వేరుగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మల్టిపుల్ పెడగాజికల్ టెక్నిక్స్, టాపిక్ని బట్టి టీచింగ్ చేసే విధానం చేంజ్ అవ్వడం. ఇంకా ఏదైతే టీఎల్ఎం ఉందో లెర్నింగ్ మెటీరియల్ అనేది కూడా వేరుగా వాడడం, డిఫరెన్షియేటింగే కదా, వేరు విధానాలు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి వాడుతున్నారు. ఇంకా అసెస్మెంట్ టెక్నిక్స్, పిల్లల్ని అసెస్ చేయడానికి, వాళ్ళు ఎంత నేర్చుకున్నాడని తెలుసుకోవడానికి. కాంప్లెక్సిటీ, ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడు,
కొంచెం బ్రైట్ స్టూడెంట్, ఇంకొక పిల్లవాడు కొంచెం లేట్గా నేర్చుకుంటున్నారు. సో ఇద్దరికి ఒకే రకమైన టెస్ట్ పెడితే ఏమవుతుంది, ఎగ్జామ్ పెడితే అందులో ఈ పిల్లవానికి ఏమనిపిస్తుంది, ఇది ఈజీ అనిపిస్తుంది, ఈ పిల్లవానికి ఇది హార్డ్ అనిపిస్తుంది. అలా కాకుండా ఈ అసెస్మెంట్ టెస్ట్లు కూడా ఎవరైతే బ్రైట్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి ఇంకా వేరే పేపర్ ఇవ్వడం, కొంచెం హార్డ్గా ఉండే క్వశ్చన్స్ అడగడం వల్ల వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఇంకా నేను నేర్చుకోవాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఈ పిల్లవానికి ఈజీగా కొంచెం వీళ్ళ లెవెల్కి తగ్గట్టు అడగడం వల్ల నేను కూడా ఇంకా ట్రై చేయగలను, నాకు కూడా కొన్ని తెలుసు అని ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇలాగ ఒకే పేపర్ ఇచ్చినట్లయితే ఈ పిల్లవాడు ఇంకా ఎప్పుడు నేర్చుకోకుండా అయిపోతాడు, ఈ పిల్లవాడికి ఇది ఈజీగా నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాడు. కాబట్టి ఇలా వేరు వేరు రకాలుగా టీచ్ చేయడం, వేరే వేరే మెటీరియల్స్ యూస్ చేయడం అనేది డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పొచ్చు. డిఫరెంట్గా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ లెర్న్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ ఈజ్ ట్రైయింగ్ టు కౌన్సిల్ ఏ చైల్డ్ హూ ఈజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ అబౌట్ కౌన్సిలింగ్ ఇన్ స్కూల్స్. ఒక టీచర్ ఏం చేస్తుంది, కౌన్సిలింగ్ ఇస్తుంది పిల్లలకు. ఎవరైతే యాక్సిడెంట్ తర్వాత మంచిగా పర్ఫామ్ చేయట్లేదు, మంచిగా నేర్చుకోవట్లేదో ఆ పిల్లలకు కౌన్సిలింగ్ ఇస్తుంది. ఇక్కడ దానికి రిలేటెడ్గా ఏది కరెక్ట్ ఆప్షన్ అని అన్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఇట్ ఈజ్ అబౌట్ ద palliative measures for making people comfortable. It built self-confidence of people by letting them explore their own thoughts. It is about giving the best possible advice to students about their future career options. It can be done only by the professional experts. ఆప్షన్ ఏలో palliative measures, మీకు ఒకవేళ ఏదైనా మీనింగ్ అవన్నీ తెలియకపోతే ఏం చేయండి, మీకు తెలిసిన ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. సీటెట్లో నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు కాబట్టి మీకు ఆల్రెడీ క్వశ్చన్ చదివిన వెంటనే ఇది కరెక్ట్ ఆప్షన్ అని కొంచెం అనిపిస్తే మీరు ఇంకా మిగిలిన ఆప్షన్స్ గురించి ఆలోచించకుండా మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది పెట్టండి. ఇట్ ఈస్ అబౌట్ palliative measures ఫర్ మేకింగ్ పీపుల్ కంఫర్టబుల్. ఇది ఒక వాళ్ళ పైన ఒక సింపతి లాగా, ఉదాసీనత అంటారు కదా, ఆ రకంగా వాళ్ళకు అప్పటికి ఉపశమనం ఇస్తుంది అని అన్నారు. వాళ్ళకు పెయిన్ లేకుండా ఉండడానికి టీచర్ అలా చేస్తుంది, కౌన్సిలింగ్ ఇస్తుంది అని అన్నారు. ఇది కరెక్టా అంటే రాంగ్. టీచర్ వాళ్ళకి పెయిన్ లేకుండా ఉండడానికి చేస్తుందా, వాళ్ళ పెయిన్ని తగ్గించడానికి అంటే కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, ఇట్ కెన్ బి డన్ ఓన్లీ బై ద ఎక్స్పర్ట్స్. ఇది ఎక్స్పర్ట్స్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఒక టీచర్ అనేవాళ్ళు కౌన్సిల్ చేయలేరు పిల్లల్ని, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇంకా ఎంకరేజ్ వాళ్ళని మోటివేట్ చేయలేరు అని అన్నారు. టీచర్ క్లాస్లో మోటివేట్ ఎవరు చేయాలి పిల్లలను, వాళ్ళకి ఇంకా ఈజీగా ఎవరు చెప్పాలి అంటే టీచరే మోటివేటర్. సో మోటివేషన్ ఎవరు చేయాలి, టీచర్సే, ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్స్ కాదు. డి ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సి చూడండి, ఇట్ ఈస్ అబౌట్ గివింగ్ ద బెస్ట్ పాసిబుల్ అడ్వైస్ టు స్టూడెంట్స్ అబౌట్ దర్ ఫ్యూచర్ కెరియర్ ఆప్షన్స్. ఇక్కడ టీచర్ వాళ్ళ కెరియర్ గురించి చెప్తుందా, మీరు ఈ కెరియర్ తీసుకోండి ఇక్కడ మంచి చాయిసెస్ ఉంటాయని చెప్తుందా అంటే రాంగ్. టీచర్ అనేవాళ్ళు గుడ్ కౌన్సిలర్గా ఉంటారు. క్లాస్లో ఎవరైతే పిల్లలు వెనుకబడి ఉంటారో వాళ్ళకు కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళని ఇంకా బెటర్గా లర్న్ చేసేటట్లు ఎంకరేజ్ చేయడం అనేది టీచరే చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారు టీచర్, ఇట్ బిల్డ్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్ బై లెట్టింగ్ దెమ్ ఎక్స్ప్లోర్ దేర్ ఓన్ థాట్స్. వాళ్ళ థాట్స్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసేటట్లు వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని టీచర్ ఇంప్రూవ్ చేసింది ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వుడ్ ఎంకరేజ్ ద లీస్ట్ ఏ స్టూడెంట్ హూ వాంట్స్ టు బికమ్ ఏ హయ్యర్ క్రియేటివ్ థియేటర్ ఆర్టిస్ట్. ఇక్కడ ఏ పాయింట్ తక్కువగా ఎంకరేజ్ చేస్తుంది, ఎవరైతే క్రియేటివ్ థియేటర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నారో అని అన్నారు. ఫస్ట్ వన్ చూడండి, ట్రై టు విన్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్ దట్ విల్ ఎన్ష్యూర్ యూ స్కాలర్షిప్. ఒక స్టూడెంట్ ఏం కావాలనుకుంటున్నారు, థియేటర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటున్నారు. థియేటర్ ఆర్టిస్ట్ అంటే ఏంటి, ఒక కళాకారునిగా. ఈ స్టూడెంట్కి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏది ఎక్కువగా ఎంకరేజ్మెంట్ ఇవ్వదు అని అన్నారు. ఆ పిల్లవాడు స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లో స్కాలర్షిప్ పొందడమా, డెవలప్ ఎంపథెటిక్, అమికబుల్ అండ్ సపోర్టివ్ రిలేషన్షిప్స్ విత్ యువర్ పీర్స్ థియేటర్ ఆర్టిస్ట్స్. వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళ సమవయస్కులతో కానీ ఎంపథెటిక్గా, అమియబుల్గా
అంటే ఫ్రెండ్షిప్, స్నేహభావంతో ఉండడం, వాళ్ళపైన సానుభూతి కలిగి ఉండడం, వీటన్నిటిని చేయడం వలన డివోట్ యువర్ టైమ్ టు చూస్ టు దోస్ థియేట్రికల్ స్కిల్స్ దట్ యు ఫైండ్ మోస్ట్ ఎంజాయబుల్. ఎక్కువ టైంని ఎక్కడ స్పెండ్ చేయడం అంటే ఏవైతే స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయో ఈ థియేటర్ ఆర్టిస్ట్ని. రీడ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ థియేటర్ ఆర్టిస్ట్ అండ్ ట్రై టు లెర్న్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ట్రై టు విన్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో స్కాలర్షిప్ పొందడం వల్ల ఆ పిల్లవాని యొక్క స్కిల్స్ పెరుగుతాయా అని అన్నారు. ఇంకా డెవలప్ ఎంపథెటిక్ సింపతికి ఎంపతికి డిఫరెన్స్ ఏంటి? సింపతి అంటే ఏంటి, ఎంపతి అంటే ఏంటి? సింపతి అంటే ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు వాళ్ళపైన జాలి పడడాన్ని సింపతి అంటాం. ఎంపతి అంటే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్ని మనం ఫీల్ అవ్వడం ఎంపతి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు, రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ మీరు ఉన్నారనుకుంటే మీరు వాళ్ళని చూసి జాలిగా ఫీల్ అవ్వడం ఏమవుతుంది? సింపతి అవుతుంది. ఎంపతి అంటే ఏంటి? వాళ్ళున్న సిచ్యువేషన్ని మీరు ఫీల్ అవ్వడం, మీకు జరిగినట్లు, దాన్ని ఎంపతి అంటారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో అదే అన్నారు. డెవలప్ ఎంపథెటిక్ అంటే పిల్లల ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడం, వాళ్ళ సిచ్యువేషన్స్లో ఉన్నట్లు అర్థం చేసుకొని వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం వల్ల ఈ థియేటర్ ఆర్టిస్ట్ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది తక్కువగా జరుగుతుంది అన్నారు. ఇక్కడ ఏది తక్కువగా ఎంకరేజ్మెంట్ ఇస్తుందన్నారు. సో ఇది ఎంకరేజ్మెంట్ తక్కువగా ఇస్తుందా, లేకపోతే వాళ్ళకు స్కూల్లో స్కాలర్షిప్, స్టేట్ లెవెల్లో స్కాలర్షిప్ అనేది తక్కువగా ఇస్తుందా ఎంకరేజ్మెంట్? ఇంకా డివోట్ యువర్ టైంని ఎక్కువగా ఎక్కడ యూస్ చేయాలంట? ఏదైతే మోస్ట్ ఎంజాయ్ చేస్తున్నారో, వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఉందో ఈ థియేట్రికల్ ఆర్టిస్ట్ స్కిల్స్ ద్వారా. నెక్స్ట్, రీడ్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ ద్వారా చదవడం ద్వారా వాళ్ళ గురించి. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఆప్షన్ బిలో పిల్లలతో మాట్లాడడం ద్వారా వాళ్ళ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి, ఇంటరాక్షన్స్ జరుగుతాయి, ఇంకా ఫ్రెండ్లీ నేచర్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల క్రియేటివ్ ఆర్టిస్ట్ వాళ్ళ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా వాళ్ళ టైం ఎక్కువగా స్పెండ్ చేయడం ద్వారా దీని ద్వారా కూడా వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా ఏంటి? ఎక్కువ వేరే వాళ్ళ ఫేమస్ ఆర్టిస్టు వాళ్ళ బయోగ్రఫీస్ కానీ ఆటోబయోగ్రఫీస్ కానీ చదవడం వల్ల వాళ్ళకు మోటివేషన్ అనేది జరుగుతుంది. సో దీని ద్వారా ఆప్షన్ బి, సి, డి వీటి ద్వారా ఎంకరేజ్మెంట్ అనేది జరుగుతుంది. ఇక్కడ తక్కువ ఎంకరేజ్మెంట్ ఏంటి? ఆప్షన్ ఏ చూడండి, ట్రై టు విన్ ద స్టేట్ లెవెల్ కాంపిటీషన్. స్టేట్ లెవెల్ కాంపిటీషన్ విన్ అవ్వడం వల్ల స్కాలర్షిప్ వస్తుంది, అంతేకాని వాళ్ళ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ కావు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది తక్కువ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,